Morning, sir. Good morning. Right. As part of good morning, dear students. As part of CSS, in this class, I teach you an important 10 marks question, and it is about curriculum vitae or resume writing. You attempted this question in your intermediate second year. So curriculum vitae and gani resume writing gurinchi gani మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో రాశారు. ద సేమ్ టాపిక్ ఆల్సో అపియర్స్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆల్సో. సో రెజ్యూమ్ రైటింగ్ అండ్ కరికులం వీటే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ వైల్ అప్లయింగ్ ఫర్ ద జాబ్. మనం ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆర్ డాక్యుమెంట్ ఈజ్ కరికులం వీటే ఆర్ రెజ్యూమ్ రైటింగ్, యాజ్ ఇట్ రివీల్స్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. నీ వ్యక్తిగత సమాచారాన్ని మరియు నీ విద్యా అర్హతల్ని తెలియజేసే ఒక పత్రాన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ రెజ్యూమ్ ఆర్ కరికులం వీటే. సో వైల్ రైటింగ్ కరికులం వీటే యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ కరికులం వీటే రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెజ్యూమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ వెన్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్. When you are applying for a job, what is more important is your documentation of your qualifications and personal details. నీ వ్యక్తిగత సమాచారాన్ని, నీ విద్యార్హతల్ని పొందుపరిచే పత్రం అన్నటువంటిది చాలా సక్రమంగా ఉండాలి. బికాస్ సమ్టైమ్స్ based on your credentials, based on your educational qualifications and personal details, sometimes you will get job quite easily. So your curriculum vitae or resume should be appealing as well as attracting and positive. మన పత్రం అన్నటువంటిది, డాక్యుమెంట్ అన్నటువంటిది సక్రమంగాను మన విద్యార్థులను పొందుపరుస్తూ, మన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరుస్తూ, మనం ఇచ్చే పత్రం ఆధారంగానే మనము ఏ కంపెనీల్లో ఉన్న ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ containing objectives, educational qualifications and personal data. So this curriculum vitae reveals your objectives, నీ యొక్క లక్ష్యాలను తెలియజేస్తుంది. It also indicates your educational qualifications and personal data. వ్యక్తిగత సమాచారాన్ని, నీ లక్ష్యాలని, విద్యార్హతల్ని తెలియజేసే ఒక డాక్యుమెంట్. కాబట్టి you should be very very careful while filling up all the columns or while writing a curriculum vitae. సో దీన్ని పొందుపరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించి నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం క్షుణ్ణంగా పొందుపరిచి నీ లక్ష్యాలని తెలియజేసినట్లయితే ఆటోమేటికలీ ద కంపెనీ విచ్ ఆఫర్స్ యూ జాబ్ విల్ సర్టన్లీ గివ్ యూ ఏ ఛాన్స్ టు వర్క్ దేర్. నీకు కంపెనీ ఉద్యోగం ఇల్లంటే నీ యొక్క పత్రము మంచి సమాచారంతో కూడుకొని ఉండాలి. నీ యొక్క లక్ష్యాలను అందులో తెలియజేయాలి. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎంప్లాయర్ టు నో మోర్ అబౌట్ యూ and decide whether you are right candidate to be interviewed. So your document is necessary for the employer to know more about you. నీకు ఉద్యోగం ఇచ్చేవాడికి నీ గురించి పూర్తి సమాచారం తెలిసినప్పుడు వాడు నీకు ఉద్యోగానికి అర్హత ఉందా లేదా అని అతను డిసైడ్ చేస్తాడు. కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ while writing resume or curriculum vitae. So an employer always looks at your credential, your testimonials, your qualifications, your objectives, your personal data. నీ వ్యక్తిగత సమాచారము, నీ విద్యార్హతలు, నీలో ఉన్నటువంటి లక్ష్యాలు ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వీడి ఉద్యోగానికి అర్హుడా కాదా అని తెలియచేస్తాడు. కాబట్టి నువ్వు సమర్పించే పత్రం అన్నటువంటిది, నీ వ్యక్తిగత సమాచార పట్టిక అన్నటువంటిది ఇట్ షుడ్ బి క్లియర్, స్పష్టంగా ఉండాలి. ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఖచ్చితమైనటువంటి సత్యాలతో అది నింపబడి ఉండాలి. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ క్వాలిఫైడ్ యు ఆర్, హౌ మచ్ ఎక్స్పీరియన్స్ యు హ్యావ్. ఇఫ్ యువర్ resume is poorly presented or badly written, you are going to have troubles in getting a job you want. So though you are highly qualified, నువ్వు మంచి విద్యార్హత కలిగినప్పుడే, though you have got very good personal data, మంచి డేటా ఉన్నప్పటికీ, though you have got additional qualification, ఇతరత్ర ఉద్యోగార్హతలు కలిగినప్పటికీ, if you are unable to prepare resume in a proper manner, you will not get job anywhere.
నీ దగ్గర ఎంత విద్యార్హతలు ఉన్నప్పటికీ, ఎంత ఇతరత్ర క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ, నువ్వు రెజ్యూమ్ రైటింగ్లో సక్రమంగా లేనప్పుడు యూ విల్ నాట్ గెట్ జాబ్ ఎనీవేర్. ఎక్కడ కూడా నీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉండదు. సో రైటింగ్ ఎ రెజ్యూమ్ ఆర్ కరికులం విటే ఈజ్ సో ఇంపార్టెంట్, ఈజ్ సో క్రూషియల్, సో యాజ్ టు గెట్ జాబ్ యాజ్ యూ డిజైర్డ్. నువ్వు అనుకున్నటువంటి ఉద్యోగం సంపాదించాలన్నప్పుడు ఏం చేయాలి? యూ మస్ట్ మేక్ ష్యూర్ దట్ యువర్ కరికులం వీటే ఈజ్ గుడ్, చాలా బాగా ఉండాలి నువ్వు రాసే అన్నటువంటిది, ఆ డాక్యుమెంట్ అన్నటువంటిది. ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నీ విద్యార్హతను తెలియజేయాలి. అంతేకాకుండా నీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని, వ్యక్తిగత సమాచారాన్ని, విద్యార్హతల్ని తెలియజేస్తూ చక్కగా రాసినట్టయితే ఆటోమేటికలీ యూ విల్ ఫైండ్ ఏ కైండ్ ఆఫ్ ప్లేస్ ఆర్ యూ విల్ ఫైండ్ ఏ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ ఐడెంటిటీ విత్ ఎంప్లాయర్. నీకు ఉద్యోగం ఇచ్చేవాడు నీ పత్రాన్ని చూసిన వెంటనే, నీ యొక్క రెజ్యూమ్ చూసిన వెంటనే, దిస్ ఫెలో ఫిట్స్ ఫర్ మై కంపెనీ, ఇతను నా కంపెనీకి పనికొస్తాడని భావన కలిగించే విధంగా యూ హ్యావ్ టు ప్రిపేర్ కరికులం విటే. Therefore, a well-written, well-produced, appropriate resume or curriculum vitae is vital for getting you to the interview stage for a job. You know, there will be a number of stages in getting a job. So sometimes, you know, when we see number of companies or multinational companies, they conduct 2 rounds, 3 rounds, 4 rounds of interview. So, ఒక రౌండ్, 2, 3 రౌండ్ ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. అట్లా ఉద్యోగాలు పొందదలుచుకున్నప్పుడు ఎట్లుండాలంటే, ఫస్ట్ స్టేజ్లో నువ్వు ఎంటర్ కావాలి అన్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ రౌండ్లో నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఏముండాలా? యువర్ ఫస్ట్ రౌండ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ కరికులం వీటే. నువ్వు ఫస్ట్ రౌండ్లోనికి ఎంట్రీ సంపాదించాలి అన్నప్పుడు నీ కరికులం వీటే క్షుణ్ణంగా ఉండాలి, పూర్తి సమాచారంతో ఉండాలి, విద్యార్థులు పొందుపరచాలి, నీ విద్య ద్వారా నువ్వు పొందినటువంటి అర్హతలు పొందుపరచాలి, విద్యతో పాటు నువ్వు ఇతర రంగాల్లో సాధించినటువంటి అనుభవాన్ని పొందుపరచాలి. ఇవన్నీ చూసిన వెంటనే అప్పుడు నీ రెజ్యూమ్కి విలువనిచ్చి, నీ క్వాలిఫికేషన్స్ విలువనిచ్చి వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ కాల్ ఫర్ యూ ఇంటర్వ్యూ. అప్పుడు నీకు ఇంటర్వ్యూ పిలుస్తారు, మౌఖిక పరీక్షకు పిలుస్తారు. ఎప్పుడు? నీ యొక్క రెజ్యూమ్ సక్రమంగా ఉన్నప్పుడు. దట్స్ వై యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ద కాలమ్స్ ఇన్ ద రెజ్యూమ్. ఆ రెజ్యూమ్ రాసేటప్పుడు ఉన్నట్టు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నువ్వు పొందుపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ బిఏలో నువ్వు డిగ్రీ సంపాదించినావు, ఓకే, క్వాలిఫికేషన్ బిఏ అని రాస్తావు. అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటావు. అడిషనల్ క్వాలిఫికేషన్ అన్న చోట నువ్వు ఏదన్నా ఒక 3 months కోర్స్ చేసింటావు, అది మర్చిపోయినావు అనుకో, నీకు డిసడ్వాంటేజ్ వస్తుంది. అక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ అడుగుతాడు. నువ్వు ఏంది PGDCA చేసింటావు కంప్యూటర్ సైన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ డన్ 3 months PGDCA కోర్స్ ఇన్ కంప్యూటర్స్, అది రాయడం మర్చిపోతావు. When you forget to express to write about your additional qualifications, certainly you don't get a chance to face an interview. So, అట్లాంటి సమయాల్లో నువ్వు జాగ్రత్తగా, సో I am a graduate in BA, I completed 3 months course in tourism, I completed PGDA course in computers, ఇవన్నీ నువ్వు పొందుపరుచుకుంటూ రావాలి. ఆబ్జెక్టివ్స్, నీ జీవితం లక్ష్యాలేంది? డెడికేషన్, సిన్సియారిటీ. I use my dedication and sincerity to reach my target in my life. నా యొక్క లక్ష్యాలను సాధించడానికి ఉపయోగిస్తాను. I use my knowledge to benefit my organization. నా నాలెడ్జ్ ఉపయోగించి నా సంస్థకు మేలు చేశాను అన్నటువంటి లక్ష్యాలతో కూడినటువంటి అంశాలను అందులో రాయాలి. అప్పుడు మాత్రమే యు ఫైండ్ అన్ ఆపర్చునిటీ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. అప్పుడే నీకు ఉద్యోగంలో మౌఖిక పరీక్షకు అర్హత సంపాదిస్తాను. సో దెన్ resume is mostly used in America, while the term curriculum vitae is generally used in Great Britain. You know, there is no much difference between resume and curriculum vitae. వీటికి మధ్య, రెండింటికి మధ్య తేడా ఏమీ లేదు. సో in America, a document containing your qualifications and personal details is called resume in America, whereas it is called curriculum vitae in Great Britain. సో రెజ్యూమ్ నీ వ్యక్తిగత సమాచారము, అర్హతలతో కూడుకున్నటువంటి ఒక సమాచార పత్రాన్ని, లేకపోతే ఉద్యోగానికి సమర్పించే ఒక పత్రాన్ని ఏమని పిలుస్తాం అమెరికాలో అంటే? మనం రెజ్యూమ్ అని పిలుస్తాం. అదే మనం ఇంగ్లాండ్కి వచ్చినట్టయితే దాన్ని ఏమని పిలుస్తామంటే వీ కాల్ ఇట్ కరికులం విటే. బట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆ రెండింటికి మధ్య ఏమీ తేడా లేదు. రెజ్యూమ్ ఈజ్ ఎ ఫ్రెంచ్ వర్డ్ మీనింగ్ సమ్మరీ. సో ద ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ రెజ్యూమ్ ఈజ్ ఎ సమ్మరీ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్స్, ఈజ్ ఎ సమ్మరీ ఆఫ్ యువర్
testimonials, or it is a summary of your entire educational qualifications and experiences. మొత్తం ఈ యొక్క పూర్తి సమాచారాన్ని సారాంశమే రెజ్యూమ్ అంటే. వ్యక్తిగత సారాంశాన్ని ఏమని పిలుస్తామంటే రెజ్యూమ్ అని పిలుస్తాం. ఇది ఎక్కడి నుంచి లభించిందంటే ఫ్రెంచ్ భాష నుంచి లభించినటువంటిది. సో రెజ్యూమ్ మీన్స్ సమ్మరీ. సమ్మరీ ఆఫ్ వాట్? సమ్మరీ ఆఫ్ యువర్ ఎంటైర్ డీటెయిల్స్. సో డీటెయిల్స్ మీన్స్ డీటెయిల్స్, it has two kinds: your educational details, personal details. Educational details means your qualifications, then followed by your additional qualifications, followed by your work experience. Personal details about yourself, your father, mother, and family background. So all these things, the entire summary should be kept in one document that is called resume. ఇవన్నిటిని కలిపి ఒక చోట పొందుపరిస్తే మనం ఏమని పిలుస్తామంటే we call it a resume అని పిలుస్తాం. It is ideally ఆదర్శవంతంగా a summary of one's education, ఒక వ్యక్తి యొక్క విద్యార్హతలు, skills నైపుణ్యాలు, and employment while applying for a new job. You see, so this resume tells about your skills. అది ఏం తెలియజేయాలంటే skills నైపుణ్యాలు. So for example, you are a BA graduate with a 3 months training in tourism, and you are also good at operating computer. నీ నైపుణ్యం ఏంది? BA చదివినావు, 3 months టూరిజంలో కోర్స్ చేసినావు, అట్ ద సేమ్ టైం యు ఆర్ వెరీ గుడ్ అట్ ఆపరేటింగ్ కంప్యూటర్ని ఆపరేట్ చేయడంలో నీ యొక్క నైపుణ్యం ఉన్నది. ఇవన్నీ వాట్ యు హ్యావ్ టు డూ? యు హ్యావ్ టు ఇన్కార్పొరేట్. నీ రెజ్యూమ్లో ఏం చేయాలా? ఇవన్నీ పొందుపరచాలి. ఈ అంశాలన్నీ పొందుపరిస్తే వాట్ హ్యాపన్స్, యూ విల్ గెట్ జాబ్ క్వైట్ ఈజీలీ. మోర్ ఓవర్, సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ డూ పార్ట్ టైమ్ జాబ్స్ వైల్ డూయింగ్ డిగ్రీ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. సో దట్ పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ టు గెట్ ఎ జాబ్. సో నువ్వు ఉన్నటువంటి పని అనుభవం కూడా నీకేం చేస్తుందంటే నీకు లాభాన్ని చేకూరుస్తుంది. సో ఇవంతా సమాచారాన్ని ఒక పేపర్ రూపంలో సమర్పించేదాన్ని మనం ఏమంటామంటే రెజ్యూమ్ అని పిలుస్తాం నాయన. So resume plays an important role in every student's career as it indicates summary of one's educational qualifications, skills, objectives, and personal data. So వ్యక్తి ఉద్యోగాన్ని పొందడానికి ఇవన్నీ సంపాదించాలి nowadays. Keep in mind, we are living in a world where competition is very high. మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నామంటే పోటీతత్వ ప్రపంచంలో బతుకుతున్నాం. సో ఇన్ దిస్ హైలీ కాంపిటేటివ్ వరల్డ్, ఈ పోటీ ఎక్కువగా ఉన్న ఈ ప్రపంచంలో వీ నీడ్ టు బి అబవ్ అదర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇన్ మ్యాటర్స్ ఆఫ్ డెవలపింగ్ అవర్ స్కిల్స్. ఈ పోటీ ప్రపంచంలో మనకేం కావాలంటే ఎక్కువ నైపుణ్యాలు ఉండాలా, అనుభవం ఉండాలా, నైపుణ్యం ఉండాలా, అనుభవం ఉండాలా, విద్యా అర్హతలు ఉన్నాయి. ఇవన్నీ అందరికంటే ఎక్కువగా ఉన్నట్టయితేనే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ యూ టు హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ సమ్వేర్. సో ఇట్ మేక్స్ యూ టు గెట్ జాబ్ క్వైట్ ఈజీ. ఉద్యోగం తెచ్చుకోవడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. అనుభవము, విద్యార్హతలు, నైపుణ్యాలు, ఇవన్నీ చాలా. ఇవన్నీ దేంట్లో పొందుపరచాలా? యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ఏ రెజ్యూమ్. నువ్వు సమర్పించే పత్రంలో పొందుపరిస్తేనే. నౌడేస్ to apply job you need not go to post office, you need not go to anywhere. You can use mails and send your resume. నువ్వు రెజ్యూమ్ ఏం చేస్తావు? అంతా టైప్ చేసి వేరే వాళ్ళకి పంపుతావు, మెయిల్ ద్వారా పంపుతావు. వాట్ జస్ట్ నీకు ఉద్యోగం ఇచ్చేవాడు హీ విల్ చెక్ యువర్ క్రెడెన్షియల్స్. నీలో ఉన్నటువంటి కోణాలన్నీ గమనిస్తాడు, విద్యార్హతలు అన్ని గమనించిన తర్వాత హీ విల్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ. అప్పుడే నీకు ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తాడు. అట్లాంటి సమయంలో నువ్వు పంపించే నీ డాక్యుమెంట్ ఏ విధంగా ఉండాలి? ఇట్ షుడ్ బి క్లీన్, it should be perfect, it should be pure, it should be highly informative. పూర్తి సమాచారం ఎదుటివానికి ఇచ్చే విధంగా ఉండాలి ఏది? నీ రెజ్యూమ్. yes curriculum, yes, it is usually 1 or at the maximum of 2 pages long. Curriculum vitae is a Latin word meaning course of life. It is more detailed than resume. It is generally 2 or 3 pages or even longer as per the requirement. It indicates candidates' professional experience. The term CV is gradually going out of use. So nowadays people stop using curriculum vitae. People believe in resume only. The resume should not be more than 2 pages or 3 pages. So మనం వ్యక్తిగత సమాచారాన్ని విద్యార్హతల్ని తెలియజేసే పత్రం అన్నటువంటిది ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 2 pages. 2 పేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ బుక్. ఇట్ షుడ్ బి లైక్ ఎ స్మాల్ డాక్యుమెంట్, స్మాల్ సమ్మరీ ఆఫ్ యువర్ లైఫ్. మీ యొక్క జీవితాన్ని, అనుభవాల్ని తెలియజేసి ఒక చిన్న 2 పేజీల మాత్రమే ఉండాలి తప్ప ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 2 pages. 2 పేజీల కంటే ఎక్కువ ఉండకూడదు నాన్న.
So I will send you an example of resume to your WhatsApp group so that you can go through that and you can prepare your own resume. You can read it at home. You can also start preparing your resume. Then now I will give you some tips. కొన్ని టిప్స్ చెప్తాను, కొన్ని సూచనలు how to prepare a resume. Adapt your resume so that it is appropriate for the job. So first selection of job. So palana job ku apply chestunna. So based on the requirement, based on the job, you must write your what can I say, curriculum vitae or resume. ఏ జాబ్ కు అప్లై చేస్తున్నావు, వాటికి కావాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి ఏమేమి అవసరాలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా నువ్వేం చేయాలి, నీ కరికులం వీటేని తయారు చేయాలి. సింపుల్ గా కీప్ యువర్ రెజ్యూమ్ నాట్ మోర్ దాన్ 2 pages. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇంతకు ముందు చెప్పినట్లే, యువర్ రెజ్యూమ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 2 pages. సింపుల్, దట్ షుడ్ బి పర్ఫెక్ట్. సింపుల్ గా ఉండాలా, పర్ఫెక్ట్ గా ఉండాలి. సో కరికులం వీటే అన్న రెజ్యూమ్ అన్న ఆల్మోస్ట్ బోత్ మీన్ ద సేమ్, బట్ యు కీప్ ఇన్ మైండ్, మనసులో ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే, సో యువర్ రెజ్యూమ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 2 pages. 2 పేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇట్ షుడ్ బి సింపుల్ బట్ షుడ్ బి పర్ఫెక్ట్. సింపుల్ గా ఉండాలా, పర్ఫెక్ట్ గా ఉండాలా. ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ పాజిటివ్లీ అండ్ అక్యురేట్లీ. ప్రెజెంట్ యువర్ రెజ్యూమ్ పాజిటివ్లీ. సరైన వైఖరి, సరైన దృక్పథంతో నీ కరికులం వీటర్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద కరికులం యూ హ్యావ్ టు రైట్ 3 or 4 sentences ఇండికేటింగ్ యువర్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ యాటిట్యూడ్స్. నీ యొక్క వైఖరిని, నీ యొక్క నైపుణ్యాన్ని, నీ యొక్క అనుభవాన్ని తెలియచేయడానికి, నీ యొక్క సంసిద్ధతని, రెడీనెస్ ని తెలియచేయడానికి చివరిగా 3 లైన్ రాయాలి. అది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. సరైన వైఖరితో ఉన్నటువంటి కొంత భాగాన్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద కరికులం యూ హ్యావ్ టు రాయాలి. నీ యొక్క రెజ్యూమ్, నీ వ్యక్తిగత సమాచారాన్ని తెలిపే డాక్యుమెంట్ అనేటువంటిది షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ అండ్ అక్యురేట్. డోంట్ పుట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డాక్యుమెంట్. తప్పుడు సమాచారాన్ని మన రెజ్యూమ్లో ఎప్పుడు రాయకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్. అది వాళ్ళకి తెలిసిందంటే ఏం చేస్తారంటే నేను జాబ్కే లేకుండా చేస్తాను. సో గివ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, or incorporate perfect information in the resume and write it in a positive sense. సరైన వైఖరి, సరైన ధోరణిలో దాన్ని ఫిలప్ చేయండి. And make your resume attractive and easy to read. So your resume should be attractive. That means your resume చాలా పెద్ద 4-5 లైన్లు రాయకూడదు. 4-5 లైన్లు రాయకూడదు. 4-5 లైన్లు రాయకూడదు. సింపుల్ 1 or 2 sentences. నీ పాజిటివ్ క్వాలిటీస్, నీ యొక్క మంచి లక్షణాలు రాయమంటే హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, ఇంతే రాయాల. ఐఎమ్ హార్డ్ వర్కింగ్, ఐఎమ్ వెరీ సిన్సియర్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా ఉండకూడదు. ఇట్ షుడ్ బి వెరీ సింపుల్ అండ్ అట్రాక్టివ్. నీ లక్షణాలు రాసినప్పుడు ఈ విధంగా హార్డ్ వర్కింగ్, సిన్సియర్, సెల్ఫ్, ఇట్లా చిన్నగా రాయాలి. సో యువర్ రెజ్యూమ్ షుడ్ బి ఫిల్డ్ విత్ సింపుల్ వర్డ్స్ గివింగ్ హ్యూజ్ మీనింగ్ అండ్ దట్ వర్డ్స్ షుడ్ బి వెరీ అట్రాక్టివ్ అండ్ ఈజీ టు రీడ్. ఎదుటివానికి అర్థమయ్యే విధంగా, ఎక్కువ భావాన్ని కొన్ని పదాల్లో తెలియచేసే విధంగా రాయాలి తప్ప పెద్ద సెంటెన్స్లు వీ షుడ్ నాట్ రైట్. సో యువర్ రెజ్యూమ్ షుడ్ బి ఫిల్డ్ విత్ సింపుల్ వర్డ్స్ సో యాజ్ టు మేక్ ద మ్యాటర్ సింపుల్ అండ్ ఈజీ టు కాంప్రహెండ్. ఎదుటోనికి అర్థమయ్యే విధంగా మనం రాయాలి తప్ప మనకున్నటువంటి జ్ఞానాన్ని పేజీలు నింపకూడదు. రైట్. సో డ్రాఫ్టింగ్ ఏ కవరింగ్ లెటర్ అలాంగ్ విత్ ద రెజ్యూమ్. అలాంగ్ విత్ ద రెజ్యూమ్ యూ హ్యావ్ టు రైట్ ఎ లెటర్. నువ్వు ఒక టేబుల్ వేసి నీ క్వాలిఫికేషన్స్ అంతా రాసిన తర్వాత దానికి సంబంధించి యూ హ్యావ్ టు రైట్ ఎ కవరింగ్ లెటర్. నీ యొక్క సమాచారాన్ని తెలుపుతూ ఒక కవరింగ్ లెటర్ కూడా దేనికి జత చేయాలా, నీ యొక్క రెజ్యూమ్ జత చేయాలి. సో ఏ రెజ్యూమ్ షుడ్ బి అటాచ్డ్ విత్ ఏ కవరింగ్ లెటర్. ఆ కవరింగ్ లెటర్తో పాటు దాన్ని రాయాలి. నెక్స్ట్, ఇట్ షుడ్ బి టైప్డ్ ఆర్ ప్రింటెడ్. సో యూ కెన్ సెండ్ ఎ మెయిల్. నువ్వు మెయిల్ పంపిన తర్వాత యూ షుడ్ హ్యావ్ ఎ హార్డ్ కాపీ ఆఫ్ ఇట్. ఒకటి మెయిల్కి పంపాలన్నా, ఒకటి నీ దగ్గర పెట్టుకోవాలి. ఆ కాపీని ఎప్పుడు నీ దగ్గర పెట్టుకోవాలి. సమ్ టైమ్స్ యు హ్యావ్ టు సెండ్ యువర్ రెజ్యూమ్ త్రూ మెయిల్. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ హార్డ్ కాపీ ఆల్సో.
మెయిల్కి సాఫ్ట్ కాపీ పంపినా కానీ హార్డ్ కాపీ ప్రింటెడ్ ఫామ్లో నీ దగ్గర ఒక కాపీ ఉండాలి. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో యూ షుడ్ హ్యావ్ సాఫ్ట్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్ ఆర్ హార్డ్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్. బోత్ ఆర్ రిక్వైర్డ్, బోత్ సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ. మోర్ ఓవర్ you should keep that hard copy with you always. Now after examinations I want you to update your resume. మీరు ఎగ్జామ్స్ అయిన తర్వాత మీ మెయిల్లో మీ యొక్క రెజ్యూమ్ని అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నౌ యూర్ ఇన్ ద సెకండ్ ఇయర్, ఆఫ్టర్ 3 months you enter final year, then you can update it. So during holidays you learn the computers, you can learn you can add your computer skill in that application also. మీ దగ్గర ఉన్నటువంటి రెజ్యూమ్ని ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫైనల్ ఇయర్కి వెళ్తారు కాబట్టి సెకండ్ ఇయర్లో మీరు సాధించినటువంటి విషయాలు, నేర్చుకున్న విషయాలతో మీ రెజ్యూమ్ ఏం చేసుకుంటారు, హ్యావ్ టు అప్డేట్ ఇట్. దెన్ సో డు నాట్ యూజ్ డిఫరెంట్ ఫాంట్ టైప్స్. సో వైల్ ప్రింటింగ్, వైల్ టైపింగ్ ఇన్ ద కంప్యూటర్లో టైప్ చేసేటప్పుడు ఒకే ఫాంట్ సైజ్ అక్షరాలని సెలెక్ట్ చేసుకోండి. ఒకటి లావుగాను ఒకటి చిన్నగాను అట్లా కాదు. సో యూజ్ పర్ఫెక్ట్ ఫాంట్ సైజ్. మనము వైల్ గివింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ని రెజ్యూమ్లో రాసేటప్పుడు ఒకే ఫాంట్ సైజ్ పెట్టుకుంది. హెడ్డింగ్ మే బి డిఫరెంట్ బట్ డీటెయిల్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫాంట్ సైజ్. రెజ్యూమ్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టండి, బట్ చిన్న కిందకు వచ్చే లోపల సో ద ఎంటైర్ మ్యాటర్ షుడ్ బి ఇన్ వన్ ఫాంట్ సైజ్, ఒకే ఫాంట్ సైజ్లో ఉండాలి. సో డోంట్ యూజ్ డిఫికల్ట్ టర్మ్స్, కన్ఫ్యూజింగ్ ఫ్రేజెస్ అండ్ కాంప్లికేటెడ్ సైజ్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మరి బాగా గుర్తుపెట్టుకోండి. డోంట్ యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్. కష్టమైనటువంటి వాక్యాలని కానీ కష్టమైనటువంటి పదాలని కానీ వీ షుడ్ నాట్ యూజ్ ఇన్ రైటింగ్ రెజ్యూమ్ రాయడంలో వీ షుడ్ నాట్ యూజ్ టఫ్ వర్డ్స్ ఆర్ టఫ్ సెంటెన్స్లు కానీ ఇవన్నీ ఏమి కూడా రాయకూడదు. సో కరికులం వీటే ఆ రెజ్యూమ్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యంగ్ ఫెలో ఆర్ అన్ ఎంప్లాయీ టు మేక్ హిస్ ఛాన్సెస్ అలైవ్ ఆర్ టు సెండ్ హిస్ ప్రపోజల్స్ టు అన్ ఎంప్లాయర్ so that he can find an interview for him. నీకు నువ్వు ఉద్యోగం సంపాదించుకోవడానికి నువ్వు తెలిపే డాక్యుమెంట్ అన్నటువంటిది సక్రమంగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, కష్టమైన పదాలు ఉండకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ రెజ్యూమ్. సో రెజ్యూమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ because it is a personal document indicating the entire summary of your educational qualifications and it is also filled with your personal data. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విద్యార్హతలు, నైపుణ్యాలు ఇవన్నీ తెలియజేసే ఒక సమాచార పట్టిక కాబట్టి దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి. దిస్ క్వశ్చన్ you can get in the examination for 10 marks. In the examination, in what happens, in the paragraph details are given. ఆ పారాగ్రాఫ్లో డీటెయిల్స్ ఇచ్చింటారు, ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్ని. బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు ప్రిపేర్ కరికులం వీటే రెజ్యూమ్ ఫర్ ద క్వశ్చన్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్లో ఎవరికి సంబంధించి సమాచారం ఉంటే వాళ్ళకి సంబంధించి మనం ఏం చేయాలా, రెజ్యూమ్ని ప్రిపేర్ చేయాలి ఎగ్జామినేషన్లో. ఇఫ్ యూ ప్రిపేర్ ఇట్ వెల్ యూ విల్ గెట్ మోర్ దాన్ 8 marks. Then a model to the resume writing I will post you in your WhatsApp group. Try to go through it. In case you find any doubt, you can ask me in my next class. Thank you very much. శ్రావణి, హలో హలో శ్రావణి, హలో చెప్పు. బా జ్యోత్స్నాన్ని కలరుతున్నావులమ్మా. ఇంగ్లీష్ క్లాస్ అని తిన్నావా? తిన్నాను. తిని కూర్చున్నా. పనుంది, ఇంకా 2 పనుంది. బట్టలు పిండాలా, సామాన్లు ఎక్కాలా. మేం బట్టలు పిండుతున్నాము. రాలా
గడం నువ్వేం చేస్తా రావాలా అంటే రా బట్టలు పిండేకి రావాలా రా. రావాలా అంటే పోలే పనికి ఈరోజు ఏ పనికే పోలేదు నేను. హలో హలో